ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ నా మిత్రులారా, నేను మీ సత్యం రచయిత. ఇవాళ స్టోరీలో భాగంగా పొద్దున స్కూల్ గ్రౌండ్లో పరేడ్ చేస్తారు. చేసిన తర్వాత పీటీ సారు మన వాలీబాల్ ప్లేయర్స్ అందరూ సైడ్కి రండి అని అంటాడు. అయిన తర్వాత మీకు ఇవాళ ఒక శుభవార్త, మీరు నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళ పేరు చదువుతాను. మన నేషనల్ సెలెక్ట్ అయిన మన బాయ్స్ బ్యాచ్లో కృష్ణయ్య, గర్ల్స్ బ్యాచ్లో రాధమ్మ, వీళ్ళు రేపే కర్ణాటక వెళ్ళాలి ఫ్రెండ్స్. కర్ణాటక వెళ్ళాలి అంటే వాళ్ళు కర్ణాటక వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నేషనల్ గేమ్ హోరీగా మ్యాచ్ జరుగుతుంది. మన తెలంగాణకు నేషనల్ కప్ కొట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో అందరూ కప్పు కొట్టిన సంతోషంలో ఎంతో ఆడుతూ పాడుతూ ఎంతో రమణీయంగా ఆటలాడుతూ పాడుతూ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వస్తుంటే కొంచెము రాధమ్మకు కృష్ణ అంటే కొంచెం ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కప్పు కొట్టే సమయంలో గర్ల్స్ సహాయం చేశాడు, ఎలా కొట్టాలి, ఎలా ఆడాలి, ఎలా చేయాలి అనే ఉద్దేశంతో కృష్ణ ఎంతో సహాయం చేశాడు. అలా ఫ్రెండ్స్ కూడా ఏమేమి మాట్లాడా అని ఆమెకు అంటూ ఉంటారు. కొంచెం నానినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నానినట్టు అనిపించి కొంచెం చూపులు చూసుకునే టైంలో విజయవాడకు కృష్ణ బ్యారేజ్కి రాగానే తడిల్లు అని ఒక సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. యాక్సిడెంట్. ఇలా బండి పోయి కృష్ణా నదిలో పడిపోయి కొట్టుకుంటూ అందరూ పోతూ ఉంటారు. వెంటనే అంబులెన్స్ వచ్చి పోలీసు వాళ్ళు అన్నీ వీళ్ళని తీస్తారు బయటకు. కొందరు దెబ్బలు తాకుతాయి, కొందరు మంచిగా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. కానీ కృష్ణ రాధాయ మాత్రం కనబడరు. అందరూ పరేషాన్ అవుతారు. ఏమైందో వాళ్ళకి తెలియదు. అది ఏమైందో అంటే నీళ్ళలా కొట్టుకుంటూ పోతూ ఆ లోపల బండరాయి రాధమ్మకు గుద్దుకొని తలకాయ మైండ్ డ్యామేజ్ అవుతుందని మీకు తెలిసేగా ఫ్రెండ్స్. అది స్టోరీ. అక్కడికి పోయి ఆ స్టోరీ మీకు చెప్పేసిన మొన్న ఫస్ట్ రోజు. తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ చదువుకుంటారు. అప్పుడు కృష్ణయ్యకు సిబిఐ ఆఫీసరే జాబ్ వస్తుంది. స్పోర్ట్స్ కోటలో, వాలీబాల్ స్పోర్ట్స్ కోటలో. రాధమ్మ డాక్టర్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల వీళ్ళకి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. 3 కొడుకులు, 1 బిడ్డ పుడుతుంది. వాళ్ళని మంచిగా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి బయట దేశాలు పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ తర్వాత రేపు చెప్తాను. బాయ్.